హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. రెండో దశలో 70 కిలోమీటర్ల మేర నగరంలో మెట్రో పరుగులు పెట్టనుంది. గత ప్రభుత్వం సిద్ధం చేసిన పాత మెట్రో ప్రతిపాదనలు అన్ని రద్దు చేస్తున్నట్లు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 3 నెలల్లో డీపీఆర్లను సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తూ ఉండగా దానికి అదనంగా మరో 70 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెట్టనుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది. కొత్త ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో మెజార్టీ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు ప్రజా రవాణా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. కొత్త కారిడార్ల కోసం డీపీఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3 నెలల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైల్ నెట్వర్క్ ను చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు. దీనికి తోడు 4 కొత్త కారిడార్లలో మెట్రో రైల్ నెట్వర్క్ ను నిర్మించనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు 7 కిలోమీటర్లు, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు పొడిగించనున్నారు. మైలార్ దేవపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్ర నగర్ దగ్గర ప్రతిపాదిత హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్చెరు వరకు 14 కిలోమీటర్ల మెట్రోలో సిద్ధం కానుంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మెట్రో రెడీ అవనుంది. అయితే మెట్రో ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మిస్తారా లేక పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.